మొదటి వచనము కలిసి చదువుకుంటాం. 145 కీర్తన మొదటి వచనం. కీర్తన 145 మొదటి వచనం మనము కలిసి చదువుకుంటాం. రాజువైన నా దేవా, నిన్ను గణపరచుదును, నీ నామం నిత్యము సన్నతించుదును. ఇంకో మాట చదువుకుంటాం. సమయలు గ్రంథం 2వ సమయలు 2వ అధ్యాయము 30వ వచనాలను కలిసి చదువుతాం. చివరి మాట, చివరి 2 లైన్లు. కావున యెహోవా వాక్యదనగా, నన్ను గణపరచువారు నేను గణపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారం పొందును. 1 కొరింథీ 11వ అధ్యాయము 28వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం మనం కలిపి చదువుకుంటాం. కాబట్టి ప్రతి మనుషుడు తను పరీక్షించుకున్నవలను ఆలాపి సరిపూర్తిని ఆ పాపలను త్రాగలను. ప్రభు సహాయం కొట్టే మనం చిన్న ప్రార్థన చేసుకుంటాం. ఎన్నికల తండ్రి, దేవుడా, నీ మంచితనం బట్టి, నీ మహాత్మును బట్టి, నీ ఆదరికను బట్టి, నీ రాజ్య ప్రభావాన్ని బట్టి, నీ మహాత్ములను బట్టి, దయా దాక్షిణ్యములు చూపిన విధానాన్ని బట్టి, నీ ఉపకారం అంతటిని బట్టి నా పాపములను దృగుదలలోనికి, నిరాశలోనికి, నిస్పృహలోనికి తీసుకుని పోతున్నప్పుడు, మిగిలిపోయినప్పుడు నన్ను లేవనెత్తిన ఉపదేవుడైనందుకు వందనము. ప్రార్థన ఆలోచించి దేవుడుగా నా పాపమును క్షమించడానికి ఇష్టపడినందుకు వందనము. నా యొక్క భక్తి విషయమై, నా రక్షణ విషయమై, నువ్వైపు తిరిగే విషయమై, నిన్ను హత్తుకునే విషయమై, నిన్ను సేవించే విషయమై, నీతో పరిపూర్ణంగా ఉండే విషయమై, నీతో నిన్నుకుంటే ఆశ్రమం విడిచిపెట్టి, దేవతల ఆరాధన విడిచిపెట్టి, దౌర్భాగ్యము పనికి మారిన ప్రయోజనం నన్ను ప్రేమించి, దాసుని మనుషులు కొలిపెట్టి దాసుని స్వరూపం ధరించుకొని రిక్తిగా చేసుకొని, నేను విధేయత చూపి తగ్గించుకొని, మరణం పొందినంతగా శిలోమరణం పొందినంతగా నాకు తగ్గించుకొని రిక్తునిగా, పేదవనిగా ఈ లోకంలో వచ్చి నేను చేయటకు నీకు ఇచ్చిన పనిని సంపూర్తి చేసి నన్ను రక్షించుకుని పరలోకపు వారసునిగా, పరలోకపు రాజ్యపు భావం కొరకై, పరలోకపు ఘనత కొరకై, పరలోకపు మహిమ కొరకై తుచ్చమైన పరికుమారున నన్ను ప్రేమించడానికి ఇష్టపడినందుకు ఏమర్పించగలను? రక్షణ పాపం చేతపుచ్చుకొని సమాజపతిని ఆరాధించడానికి భాగ్యం పొందుతున్నాను. లేఖనాలు నా కొరకు మా కొరకు ఆశీర్వదించబడి యోగ్యమైన రీతిలో మనలో చేయడానికి సహాయపడకండి. నా ప్రభురక్షకుని యేసుక్రీస్తు రాజకీయ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో ప్రభుని మనం గణపరిచేవారుగా, ఆ రాజుని మనం గణపరిచేవారుగా ఉండాలని బైబిల్ మనకి జ్ఞాపకం చేస్తుంది. దావీదు మహారాజు తన అనుభవపూర్వకంగా మన జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు గారిని కనుక్కోవాలి. గణపరిస్తే ఆయన మనల్ని ఏం చేస్తాడంట? 2వ అధ్యాయం 3వ సమయం 30వ వచనంలో, నన్ను గణపరిచేవారు నేను గణపరుస్తాను. దేవుడిని మనం గణపరుస్తున్నామని ఎట్లా రుజుపరచగలము? ఎట్లా తెలియపరచగలము? ఇందాక మాట చదివినాము. 91 కీర్తన 14 వచనం ఒకసారి చదవండి. 91:14 కీర్తన 91:14. నా నామం ఎరిగిన వాడు. దేవుడి నామాన్ని మనం ఎరగాలి. ఆయన ఎరుగుట నిత్య జీవము. ఆయన ఎరుగుట ఏ నిత్య 17వ అధ్యాయంలో చెప్తాడు ప్రభు. ఆయన ఎరుగుట ఏ నిత్య జీవము. అద్వితీయుడైన సత్యదేవుడి ఎరుగుటయే నిత్య జీవము. కాబట్టి ఎంతగా ఎరుగుతున్నాం ఆయన ఎరుగుతున్నాన్ని ఎలా చెప్పగలం? ప్రభువులో పాల్గొనక పూర్వం మనం అసలు ఎరిగినాము ఆయన్ని. నేను ఆయన ఎరుగుతున్నాను ఎలా చెప్పగలం? దేవుడు మనం ఎలా ఎరగగలడు? ఆయన ఎలా మనం గణపరచగలడు? అందుకే ఒక మాట గమనించినట్లయితే, మనం భూమి మీద బ్రతుకుతున్న ఈ బ్రతుకు దేవుని ఎరుగుతున్నామని చెప్పడానికి కొన్ని మాటలు మనం
జ్ఞాపకం చేసుకుంటాం. సామెతల గ్రంథము 19వ అధ్యాయం 11వ వచనం. సామెతలు 19:11. ఒకరి సుబుద్ధి వారికి ఏ శాంతం తీసుకొస్తుంది? దీర్ఘశాంతం. మంచి బుద్ధి. సుబుద్ధి అంటే కుళ్ళు బుద్ధి కాదు, దుర్బుద్ధి కాదు, చెడ్డ బుద్ధి కాదు. మంచి బుద్ధి, సుబుద్ధి వారికి ఏం తీసుకొస్తుంది? దీర్ఘశాంతం. కుళ్ళు బుద్ధి, దుర్బుద్ధి, చెడ్డ బుద్ధి, దీర్ఘశాంతి ఆపోజిట్ పదం ఏంటి? అది తీసుకొస్తారు. అంతే కదా. కలవడం, గందరగోళం, శాంతి లేకపోవడం, సమాధానం లేకపోవడం. తర్వాత ఒకరి సుబుద్ధి వారికి దీర్ఘశాంతం తీసుకొస్తుంది. తప్పును క్షమించుట. ఈ మంచి బుద్ధి కలిగే ఈ సుబుద్ధికుడు తప్పును క్షమించడంలో మంచి బుద్ధి కలవాడు. ఒక మాట గమనించి, తప్పును క్షమించడం నెంబర్ వన్. ఇప్పుడు చెప్పండి, తప్పును క్షమించుటట్టి వారికి ఏం కలుగుతుంది? ఘనత కలుగుతుంది. బైబిల్ ఏం చెప్తుందంటే, నన్ను గణపరచుని గణపరుస్తాను. నువ్వు ఎలా గణపరచగలవు అంటే ఆయన నా వెలుగుట ద్వారా. ఆయన ఎలా ఎదుగుతున్నావంటే ఆయన ఎట్లా క్షమించాడు, ఆయన ఎట్లా మనల్ని క్షమించాడు, మనం కూడా ఇతరుల తప్పులను క్షమించగలిగే అంతస్తులోకి ఎదగాలి. ఇది ఒక ఆరాధకుని యొక్క జీవిత చిత్రపటం. ఇప్పుడు చెప్పండి, మనం ఆయన ఎరిగినామా? ట్రూ ఆర్ ఫాల్స్? టిక్ పెట్టు. కొంతమంది పేపర్లో ఇస్తారు కదా, మీరే పెట్టుకొని మీకు ఎన్ని మార్కులు వస్తాయి మీ మనసులో ఉంచుకొని మీరు అట్లాంటి వారు మీరే నిర్ణయించుకోండి అంట. మీరు చూడలేదు ఎట్లాంటిది? అలాంటి ప్రశ్నలు ఎప్పుడు చూడలేదా? ఈ 10 ప్రశ్నల్లో 5 కంటే ఎక్కువ వస్తే మీరు ఎట్లాంటి వాళ్ళు. ఇప్పుడు మనము దేవుని గణపరుస్తున్నామని చెప్పుకుంటున్నాము. నో డౌట్, ఎటువంటి సందేహం లేదు. పాటల ద్వారా, వాక్యము ద్వారా, ఆయన ఆరాధించడం ద్వారా మనం గణపరుస్తున్నాము. దేవుడు మనల్ని గణపరుస్తున్నాడా? దానికి నంబర్ 1 ఏంటి? దేవుడిని మనం ఎరగటం. దేవుని ఎరగటము అంటే ఆయన ఎట్టివాడు. అమాట చదువుతామా? 1 యోహాను 4వ అధ్యాయం అనుకుంటాను. 1వ అధ్యాయం 4వ అధ్యాయం అమాట అక్కడ కనబడుతుంది. చదవండి, ఎవరు దొరికితే అమ్మాటిని. 1 యోహాను 4వ అధ్యాయం 17వ వచనం. రెండవ భాగం. ఏలైనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడు, మనం కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. ఆయన ఎట్టివాడై ఉన్నాడు, మనం కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. ఆయన ఎట్టివాడు ఏమండి? ఆయన ఎట్టివాడక తండ్రి వీరేమి చేయించున్నారు, వీరెరుగరు కనుక వీరిని క్షమించును అనేటివాడు. చెప్పండి, అనేటివాడు క్షమించేటివాడు. ఆయన క్షమించకపోతే కూర్చుండే వాళ్ళకి కాదు. నేను ఇంకా బోధ చేసేవాడు కూడా కాదు. ఆయన క్షమించాడు. ఇప్పటి వరకు కూడా నన్ను క్షమిస్తున్నాడు. నీ మాటలు, నీ తలపులు, నీ ఆలోచనలు, నీ క్రియలు విషయపడే నువ్వు పోతున్నప్పుడు ఒక్కడ విషయపడి క్షమిస్తూనే ఉన్నాడు. ఎంత అద్భుతమైన రక్షకుడు, ఎంత అద్భుత రక్షకుడు అని పాట పాడతాడు దావీదు. ఎంత అద్భుత రక్షకుడు. నిన్నను క్షమించడానికి సరిపెట్టు. ఆయనకి వాడు అంటే క్షమించే విషయంలో నమ్మదగిన వాడు. మన పాపములు మనం ఒప్పుకునే నమ్మదగిన వాడు. నీతిమంతుని కనుక మన పాపమును క్షమించి ఏం చేస్తున్నాడు? సమస్త దుర్నీతులను మనం బాధ్యతగా చేస్తున్నాడు. ప్రభువు నిన్ను కనపరచాలంటే సహోదరుడా, సహోదరి, నీవు ఏం చేయాలి? ఇతరుల తప్పుల తడకను ఏంటన్నా? తప్పుల తడక అంటారు. ఏం చేయాలి? క్షమించే ఆధిక్యత
దేవుడు నిన్ను కనపరుస్తున్నాడు. ఇంకో మాట గమనిద్దాం. ఇప్పుడు మనం దీన్ని బట్టి దేవుణ్ణి ఎంతగా ఎరుగుతున్నామో, మనం పైన ఎరుగుతున్నాము. మనం దేవుడు ప్రేమ గలవాడంటే దేవుడిని ఏం చేసినా క్షమిస్తాడు, అది మాత్రమే తెలుసు మనకి. ఇతరులు ఏమి చేసినా క్షమించాలనే మనస్సు మనము ఎరగకపోతున్నాము. అందుకే అక్కడ మాట చెప్తాడు ఫిలిప్పీయుల రాష్ట్రంలో తెలుగులో, క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరులో అదే ఆయన శరీరంలో ఉన్నటువంటి గొప్ప ఆధిక్యత, అదే రక్తంలో ఉన్న గొప్ప సిద్ధంసయే. ఆయన ఎట్టివాడు అంటే నిన్ను క్షమించడంలో తిట్టగలిగినటువంటి వాడు. నీవు కూడా నీ భర్తను, నీ భార్యను, నీ పిల్లలను, నీ తోటి వారిని, నీ బంధువులు, నీ రక్షకులను నువ్వు క్షమించలేకపోతే ఘనత రాదు. సహోదరుడా, నాకు నీ ఘనత రాదు. రెండవ మాట గమనించండి. 20 అధ్యాయం సామెతల గ్రంథం 3వ వచనం. 2వ అధ్యాయం 23వ వచనం. 20 అధ్యాయం 3వ వచనం. 20 అధ్యాయం 3వ వచనం. సామెతల గ్రంథం 23. అందరం చైత్యం అంటే బాగుంటుందండి. అందరం చైత్యం బాగుంటుంది. ఒక్కరు చదివినండి. 20 అధ్యాయం 3వ వచనం అందరం చదువుకుంటాము. 20 అధ్యాయం సామెతల గ్రంథం 3వ వచనము. కలహమునకు దూరమున్న నరులకు కన్నత. కలహమునకు దూరముగా ఉన్న నరులకు రెండవ ఘనత ఏంటి దేవుని వచ్చిందంటే కలహమునకు దూరముగా ఉండ. ఈనాడు ప్రభు బిడ్డలు ప్రభువులో చేయలేసేటటువంటి వారు కలహం ఉండకూడదు. ఎవరితోనూ కలహం ఉండకూడదు. ఒకరికి కలహం ఉందంటే నీ సహోదరుడితో, నీ సహోదరుడితో సరిచేసుకుని వల్ల అతడు నా నావు పెరిగిన వాడు కనుక నేను అతన్ని కనపరచను. అతను నన్ను ప్రేమించడం తప్పిస్తాను, అతను నన్ను విరిగిన వాడు కనుక నేను అతన్ని కనపరుస్తాను. ప్రభు ఎక్కడ ఎవరితో కలహం ఆడినట్టు చూడాలి. మనము నేను చిన్నప్పటి నుంచి చిన్నప్పుడు వదిలేయండి, దేవుని నమ్ముకున్నప్పటి నుంచి అప్పటి నుండి చదివేయండి. సేవకు వచ్చినప్పటి నుంచి అప్పటి నుంచి చదివేయండి. ఈ సంవత్సరం నుండి 2020 సంవత్సరం నుండి అంత వదిలేయండి. ఈ నెల నుండి అంత వదిలేయండి. ఈ రోజు నుండి లెక్కేసుకున్న కలహానికి కాదు. ఎట్లా గంట తేగలము మనము? కలహము నాకు దూరముగా ఉండిన నరునికి యోసేపు యొక్క అన్నలు కలహపడేవారు. అందుకొరకే యోసేపును కూడా యోసేపు వారికి రావాల్సిన ఘనతను యోసేపుకి వెళ్ళిపోతుంది. కిరీటం అంతా ఎవరికి వేసేస్తున్నాడు ఆయన? యాకోబు. యోసేపు నుంచి నేర్చుకున్నా అంటే అందరికీ పగ వచ్చేసింది, ద్వేషం వచ్చేసింది. చూసారా? కలహం పడేవారు, గుర్తులాడుకునేవారు. యోసేపు అలాంటిది లేదు. అందుకొరకే యోసేపును అమ్మేసిన తర్వాత గుంటలో తీసి అమ్మేసిన తర్వాత పరువు ఇంట ఉన్నప్పుడు, ఆయన అధికారి ఉన్నప్పుడు, ఆయన ప్రధానమంత్రి ఉన్నప్పుడు, వాళ్ళ ఆహారం తీసుకుని వెళ్తున్నప్పుడు, వారికి వారిని ప్రత్యక్షపరుచుకున్నప్పుడు వారికి తండ్రిని తీసుకుని రమ్మని బండ్లో పంపించి, ఆహారం పంపించి, విలువైన వస్తువులు పంపించి చెప్తా ఉన్నాడు, మీరు మార్గ మధ్యములో కలహపడకండి అని చెప్తున్నాడు. అర్థమైందా మీకు? కలహపడద్దు. ఈనాడు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో కూడా ఈ ప్రభు దినములా నన్ను కలహపడొద్దని మన గొప్ప తీర్మానంతో దేవుని సన్నిధిలో వెళ్ళమని చెప్తున్నాడు. నువ్వు కలహపడకుండా ఉంటే, కలహం ఆడకుండా ఉంటే నీ ఘనతను తీసుకొస్తాను నేను. చూడండి, ఒక బెస్ట్ అవార్డు ఇవ్వాలంటే ఒక స్టూడెంట్ కానీ, ఒక టీచర్ కానీ, ఒక ఉద్యోగి కానీ, ఆ ఉద్యోగి ఎక్కడైనా ఎవరితో కలహపడుతున్నాడా చూస్తారు. అవునంటారు కాదంటారు? అవునంటారు కాదంటారు? ఎక్కడ పడతాడు? లొల్లు పెట్టుకొని కలహపడతా ఉంటే అవార్డు ఇస్తారంటే ఎవరికైనా? ఆ విధంగానే దేవుడు మన ఘనతని ఇవ్వడానికే కలహపడొద్దని చెప్తున్నాను. కలహమునకు దూరముగా ఉండట ఎవరికి ఘనత? నరునికి ఘనత. కాబట్టి దేవుని నిన్ను ఘనపరచడానికి నీకు ఉండవలసిన లక్షణం ఏంటంటే కలహమునకు దూరం
నాకు ఉండమే, నాకు కోపం అండి, మా కోపం, నాకున్న కోపము మా ఒక్కరి వాళ్ళు, మా మేనత్తుల వాళ్ళు ఊరికి అంతా సరిపోతుంది రా నీకున్న కోపం అనేవాళ్ళు. సరే, కలహానికి ఒక మాట అంటే కలహం, ఒక మాట అంటే కలహం. ఆ మాటకి ఎన్నో మాటలు చెప్పేస్తాము. దేవుడు కనపరచడానికి ఆయన ఎట్టివాడంటే కలహమునకు దూరం ఉండేటట్టు వాడు. ఆయన ఎట్టివాడంటే కలహమునకు దూరముగా ఉండేటట్టు వాడు, కలహం పడేటట్టు వాడు కాడు. ఆయన బలం దానికి దూరం ఉంది కదా, అప్పుడు దేవుడు కనపరచాడు. మూడవ మాట మనం గమనించినట్లయితే 13వ అధ్యాయం సామెతల గ్రంథం, 13వ అధ్యాయం సామెతల గ్రంథం 18వ వచనం, 13వ అధ్యాయం 18వ వచనం రెండు చదవండి. సామెతలు 13, 18 అందరం చదువుదాం అనుకున్నాం కదా, అందరం చదువు. సామెతలు 13, 18వ వచనము అందరం కలిపి చదువుతాం. శిక్షను ఉపేక్షించి వారికి అవమాన దారిద్రతను ప్రాప్తించును, గద్దింపును లక్ష్య పెట్టి వాడు ఘనతను. గద్దింపు, నీతిమంతులు గద్దించుట నాకు తైలాభిషేకం మాట్లాడతాను. తైలాభిషేకం, గద్దింపు, శిక్షలు మనకు అక్కర్లేదనుకుంటాము. గద్దింపును నిర్లక్ష్య పెట్టేవాడు కాదు. ఎవరండి? నువ్వు నన్ను గద్దించలేదండి, నీకు నీ బతుకులు చూసుకో అంటా ఉంటారు. గద్దించుట, ఎందుకు గద్దించాడో లక్ష్య పెట్టడము, ఆలోచించడము, దాని గురించి యోచించడము, దాని గురించి సరిచేసుకునేటువంటి అనుభవంలోనికి రావడం. గద్దింపును లక్ష్య పెట్టేవాడికి ఘనత వస్తుంది పిల్లగా. గద్దింపును తీసుకోకుండా, శిక్షణ తీసుకోకుండా ఘనత రానే రాదు. ఒకవేళ వాటిని తిరస్కరించే వాడికి ఏమొస్తుందంట? చదివాం మాట్లాడమండి మళ్ళా. శిక్షణ ఏం చేస్తారు వాళ్ళు? చూసారా? కాబట్టి మన జీవితంలో మనం ఏం చేయాలి అని భావించుతుందంటే, మనం శిక్షణ ఏం చేయాలండి? గద్దింపును ఏం చేయాలా? ఏం చేయాలి? తర్వాత మనం గమనించినట్లయితే దారిద్రతలు వస్తాయంటండి, అవమాన దారిద్రతలు వస్తాయి శిక్షను ఉపేక్షిస్తే. గద్దింపును లక్ష్య పెడితే ఘనత ఉంటుంది. అందుకే ప్రభు నన్ను గణపరచువా, నేను ఎలా గణపరుస్తాను ప్రభా నేను అని ప్రశ్న వేస్తే ప్రభు చెప్తున్నాడు. మొట్టమొదటి, ఎదుటి వారి తప్పులు క్షమించుట నరునికి ఘనత, కలహమునకు దూరం ఉండుట నరునికి ఘనత, గద్దింపు లక్ష్య పెట్టుట నీకు ఘనత నేను తీసుకొస్తాను. నువ్వెప్పుడు ఎవరితో కలహం ఆడుతూ ఉంటావే, నేను ఎట్లని కనపరచగలను? ఎవరిని క్షమించనంటావే, నేను ఎట్లని కనపరచగలను? నీవు నా గద్దింపులు కానీ, నీతిమంతులైన దైవ సేవకులు గద్దింపులు కానీ, మరి పెద్దలైనటువంటి నీతిమంతులైన వారి గద్దింపులను కూడా లక్ష్య పెట్టవే, పెద్దల మాటలు నిర్లక్ష్య పెడతారే, నేను ఎట్లా కనపరచగలను నేను అని దీనుడై సిలువలో వేలాడుతున్న ప్రభు, పునరుద్ధానుడై లేచిన ప్రభు, తేజోమహుడైనటువంటి ప్రభు నిన్ను గురించి మాట్లాడుతున్నాను. నీకు ఎన్నో విషయాలు ఉన్నాయి ఆయన నామం ఎదుగటానికి నేను చెప్పాలంటే. ఎందుకంటే నా నామం ఎరిగినాను, ఎరిగాడు కాబట్టి కలహమునకు పోడు, ఎరిగాడు కాబట్టి తప్పును క్షమిస్తాడు, ఎరిగాడు కాబట్టి గద్దింపులను శిక్షను లక్ష్య పెట్టి తీసుకుని ఘనత పొందుతా ఉన్నాడు. రెండవది మనం ఏం చేయాలి అంటే, రెండవది 138వ కీర్తన 138. దేవుడు మనల్ని ఘనపరచడానికి మనం చేయవలసిన ఉద్దేశము 138వ కీర్తన 2వ వచనం 138 2వ వచనం ఎవరైనా చదవండి. నీ నామంతటి కంటే నీవు ఇచ్చిన వాక్యమును గొప్ప చేసింది. దేవుడు తన వాక్యాన్ని ఏం చేశాడు? తన వాక్యాన్ని ఏం చేశాడు? గొప్ప చేశాడు. ఆ గొప్ప వాక్యాన్ని మనం ఘనపరచగలిగితే, ఆ వాక్యాన్ని ఘనముగా ఎత్తితే, ఆ వాక్యమును ఆచరిస్తే మన జీవితంలో దేవుని ఘనత ఉంటాడు.
దేవుని వాక్యమును కనపరచాలి, దేవుని వాక్కును మనం మన్నించాలి. ఈ ప్రవచన వాక్యం చదువువాడు, వినువాడు, గైకొన్నవాడు ధన్యుడు. బ్లెస్డ్ పీపుల్ అంటే ధన్యుడు అంటే బ్లెస్సింగ్ చేయబడినవాడు అర్థం, ఆశీర్వదించబడ్డాడు అర్థం. ధన్యుడు అంటే వాడు ఎంత ధన్యుడురా అంటా ఉంటాము అలా అనమాట. వాడు ఆశీర్వదించబడినటువంటి తెగకు చెందినటువంటి వాడు, ఆశీర్వదించబడిన గుంపులోనికి దుస్తుకొనిపోయినటువంటి వాడు మాట చెప్పాలంటే. కాబట్టి ఈనాడు మన క్రైస్తవ జీవితం యొక్క ఉనికి చిత్రపటము ప్రభు మనకు చూపిస్తా ఉన్నాడు. అందుకే మనము ప్రభు యొక్క వాక్యమును గొప్ప చేయాలి, ఆయన నామమును ఎరగాలా, ఆయన వాక్యమును ఎరగాలి. గొప్ప చేయడం అంటే ఆయన వాక్యాన్ని, ఆయన వాక్యమును దివారాత్రము ధ్యానించి వాటి ప్రకారం జీవించడానికి మన ప్రవర్తన చూడండి. యెహోషువ 1వ అధ్యాయం మన ప్రవర్తన చక్కపరుస్తుందంట. యెహోషువ 1వ అధ్యాయం 8వ వచనం ఉంటుంది, చదవండి ఎవరైనా. ఈ ధర్మశాస్త్ర గ్రంథం మీకు బోధింపగా తట్టుకోకూడదు, దానిలో రాయబడిన వాటి అన్ని ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్టు దివారాత్రులు దాన్ని ధ్యానించినట్ల నీ మార్గమును వర్ధన చేసుకుని చక్కగా. కాబట్టి గమనించండి, ఈ వాక్యమును నీవు దివారాత్రము దాన్ని ధ్యానించి మార్గంలో చక్కగా పరుచుకుని వర్ధిల్లున్నట్టు దేవుడు తన వాక్యాన్ని ఇచ్చింది. ఆ వాక్యం మనం గొప్ప చేయబడాలి, మనం దేవుడు ఘనతీస్తాడు. దేవుడు నామమును ఎరగటం ద్వారా, ఆ ఎరగటంలో ఎన్నో విషయాలు ఉన్నాయి. 3 విషయాలు చెప్పారు. ఒకటి తప్పును క్షమించగా, రెండవది కలహములకు దూరకుండా, మూడవది నిన్ను ఎవరు గద్దించిన లక్ష్య పెట్టు, చిన్నవాడు గద్దించిన లక్ష్య పెట్టు, పర్వాలేదు. దేవుడు నీకేం తీసుకొస్తాడు? ఘనత తీసుకొస్తాడు. రెండవ విషయం ఏం చెప్పాను నేను? దేవుని వాక్యమును మనము ఆయన గొప్ప చేసిన వాక్యాన్ని ఏం చేయాలా? గొప్ప, ఆ వాక్యాన్ని హైలైట్ చేయాలి. చూడండి, అనేకమైన విషయాలు క్రైస్తవ దేవుని బిడ్డలు దేవుని వాక్యాన్ని హైలైట్ చేయలేకపోతున్నారు. ఎన్నో పేర్లు చేయగలిగారు. ఇరువైపులో దేవుడి పిల్లలు అవుతున్నారు కూడా. కాబట్టి అక్కడ హిందూ వాతావరణం బట్టి ఒకటి అప్పుడే స్టార్ట్ చేసే వాక్యం చెప్పడానికి ముందుగా ముగించమంటారు, మొదలు పెట్టారంటే వాళ్ళు చేసిన ఆచారాలు తిప్పలు చేస్తూ ఉన్నారు. దేవుని వాక్యం గురించి గొప్ప చేయలేకపోతున్నారు. వారి ఆచారాలను నెలపరుస్తున్నారు, వారి పద్ధతులను నెలపరుస్తూ ఉన్నారు. ఈనాడు ప్రతి క్రైస్తవుడు చేస్తున్న పనికి మానవులవి దేవుని కనపరచలేకపోతున్నారు. అందుకే వారి కుటుంబ జీవితంలో, వారి వివాహ జీవితాలలో వివాహం అనేది అనర్హులు అన్నాడు. అంటే ఘనమైన విషయంలో అది దేవుడే చేశాడు ఆ విషయాన్ని. అలాంటి కుటుంబ జీవితం నాడు ఆనందంగా కనబడలేకపోవడం కారణం ఏంటంటే వారు ప్రభు యొక్క వాక్యం ఏం చేయలేకపోతున్నారు. దేవుని వాక్యాన్ని కనపరచాలి. ఆయన వాక్యాన్ని కొరికే సమయం కాదు. మన పక్షి గారు దావజనుడు ఎక్కడికి వెళ్ళిన వాక్యం ప్రకటించేవారు. స్వార్థలు, ఫ్యూనరల్లో, బర్త్డేలో. అందుకే మనకు అది అలవాటు అయిపోయింది. వాక్యం లేకుండా ఏ మీటింగ్ కూడా ఉండదు. చిన్న వాక్యమైనా మనం ప్రకటిస్తాము. అయితే ప్రకటిస్తున్న వారము, వింటున్న వారము ఆ వాక్యాన్ని గొప్ప చేసి దాన్ని గైకొనేటువంటి వారంగా ఉన్నప్పుడు మాత్రమే దేవుని యొక్క ఘనత మనలో దిగుతుంది. గుర్తుపెట్టుకోవాలి. ఎరుగుట, ఆయన ఎరుగుట, ఆయన వాక్యం ఎరుగుట. మూడవది గమనించండి. రండి, మూడో విషయం మనం వచ్చినప్పుడు 58వ యెషయా గ్రంథం, యెషయా 58:11. ఈ 3 విషయాలతో నేను ముగిస్తున్నాను. తర్వాత ఎన్నో విషయాలు ఉన్నాయి. తర్వాత ఎప్పుడైనా మనం వాటిని ధ్యానిద్దాం. 58:11. ఇప్పుడు చెప్పండి, మీరు దేవుని మనం కనపరచాలా? ఇందాక దేవుణ్ణి ఎరగటము, దేవుని వాక్యం ఎరగటము. ఇక్కడ మూడవది ఏం చెప్పండి, మీరే చెప్పాలి. ప్రభు విశ్రాంతి దినమున, శనివారం విశ్రాంతి దినం మామూలుగా అయితే ప్రభు తిరిగి లేచిన ద్వారా ఆ విశ్రాంతి దినాన్ని ప్రభు దినంగా
మార్చాడు. దానికి ఎక్కువ ప్రిపరేషన్ ఇచ్చాడు. విశ్రాంతి దినమున పైన ప్రభువు కాబట్టి ఆయన తిరిగి లేచిన దినాన్ని ఆదివారం ప్రభు దినముగా ప్రకటించాడు. అంటే ప్రభు దినము మనం ఘనముగా ఆచరించాలి, మనం ఘనపరచాలి. ఘనంగా ఆచరించండి, ఘనపరచాలి. ఆ దినములో ఏమీ చేయకూడదట. లోక వార్తలు చెప్పకూడదు, వ్యాపారం చేయకూడదు, నీకు ఇష్టమైన పనులు చేయకూడదు, నీకు ఇష్టమైన వారు వచ్చినా వారిని ఏం చేయకూడదు, వారితో కాలము గడపకూడదు. గుర్తుపెట్టుకో, ఈనాడు అనేకమైన దేవుని బిడ్డలు ఈ విషయంలో మనం తప్పిపోతా ఉన్నాము. ప్రభు యొక్క దినం, ప్రభు యొక్క సమయం ప్రభుకి ఇవ్వలేకపోతున్నాము. ప్రభు దినము ఘనమైనదని యోచించలేకపోతున్నాము. ఆయన దినమును మనం ఘనముగా యోచిస్తే ఆయన దేశం యొక్క ఉన్నతమైన స్థానంలో మనం ఎక్కిస్తాడు. అంటే వండర్ఫుల్, ఎంత అద్భుతమండి. ఈనాడు దేవుని బిడ్డలను మనం ఈ మూడు విషయాలు గుర్తుపెట్టుకుని ఆ దినమున దేవుడికి ఇవ్వాల్సిన సమయం లేదు. పరిస్థితి అది చక్కగా రాసి పెట్టాడు. మనకు అందరికి పరిచయం మాట, అది ఘనమైనదని, అది ప్రతిష్ఠితమైనదని, అది మనోహరమైనదని చూశారంటండి. నువ్వు దాన్ని ఘనముగా ఆచరించలేదుగా. ఎలా ఆచరించాలంటే నన్ను ఘనపరిచేవాడు నేను ఘనపరచదను, రాజువైన దేవాన్ని నిన్ను ఘనపరచదని చెప్పిన మనము నిన్ను ఘనపరుస్తానని చెప్పినటువంటి దేవుడు, అతను నా నామెరిగిన వాడు కనుక అతన్ని ఘనపరుస్తాను, అతను నా వాక్యం ఎరిగిన వాడు కనుక అతన్ని ఘనపరుస్తాను, అతను నా మందిరమును నా ప్రభు దినమును ఎరిగిన వాడు కనుక అతన్ని ఘనపరుస్తాను. ఎక్కడికి తీసుకెళ్తాను అంటే దేశం యొక్క ఉన్నతమైన శిఖరాలు ఈ 3 ఫోల్డ్ సూత్రాలు, ఈ 3 సూత్రాలు ఒక క్రైస్తవుడు లేకుంటే ఎక్కడికి వెళ్ళిపోతాడో చూడండి, ఎక్కడెక్కడికి వెళ్తాడో తెలియదు. ఈ విషయాలు మనం నేర్చుకుందాం, మన పిల్లలకు నేర్పిద్దాం. వాటిని నీ తలకు వార్షికములుగా కట్టుకోమంటాడు దితుపదేశకాండంలో. నువ్వు నడుచున్నప్పుడు, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పండుకున్నప్పుడు, పనిచేస్తున్నప్పుడు కూడా నీ పిల్లలకు తెలియజెప్పమంటాడు. కాబట్టి ప్రతి మనుషులు తను తాను పరిశీలి